బ్రేక్‌ఫాస్ట్ దోస అయితే మాత్రం బ్రేక్‌ఫాస్ట్ సెక్షన్ క్లోజ్ అవ్వడానికి మధ్యాహ్నం అయిపోతది. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో లేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో తింటారు. బట్ టైంకి తినేది మా ఇంట్లో మా డ్యాడీ, నా కొడుకు మాత్రమే. మా అమ్మ అయితే పూజ అయ్యాక తింటానంటది. అది ఇంకా డైరెక్ట్ లంచే మాట. నా కూతురైతే మా డ్యాడీతో తింటాను అంటది. ఆయన లేనప్పుడు కుదురుగా కూర్చొని తింటది. ఆయన ఉంటే మాత్రం నా మాట వినదు. మా వాడు ఇక్కడ దోస కంటే కూడా చట్నీ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నట్టు మీకు అనిపించట్లేదు? ఎగ్జాక్ట్‌లీ. వాడు దోసలోకి చట్నీ నంచుకోడు. చట్నీలోకి దోసని నంచుకుంటాడనమాట. వీడు చట్నీ ఫేవరెట్. మా వారిని పిలిసి ఆఖరికి ఆయన రాక ఆయన కోసం నేనే ప్రేమ సందేశం పంపాను. దోస తినడానికి రండి అని చెప్పి. అయినా కూడా ఆయన కాల్‌లో బిజీగా ఉన్నారు. ఒకవైపు కాల్‌లో ఉన్నారు. ఒకవైపు ఫోన్ చెక్ చేసేసుకుంటున్నారు. జీమెయిల్ చెక్ చేస్తారు. మల్టీ టాస్కింగ్ అన్ని చేసినా కూడా టిఫిన్ తినడం మీద అస్సల దృష్టి మాత్రం పెట్టరు. మా ఇంట్లోనే ఇలాగా మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? కొంచెం నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఈ వీడియో షేర్